యూజువల్గా పీరియడ్స్ అనేది 24 to 34 డేస్ సైకిల్ అనేది నార్మల్ అండి. అంటే కొంతమందికి 24 డేస్కి అంతా కూడా ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది, కొంతమందికి 35 డేస్కి వస్తుంది. సో 24 to 34 డేస్ సైకిల్ అనేది నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ లెంత్ అనమాట. అంటే మరీ ఇర్రెగ్యులర్గా ఒకవేళ 21 డేస్కి అంటే 3 వీక్స్లో అంతా కూడా మళ్ళీ పీరియడ్ వస్తున్నా కూడా దాన్ని మనము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే దాన్ని పాలీ మెనూరియా అంటాం అనమాట. అంటే మోర్ ఫ్రీక్వెంట్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళని పాలీమెనూరియా అంటాం. లేదా కొంతమందికి మోర్ దాన్ 45 డేస్ అంటే 1.5 మంత్కి ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వస్తుంది. సో వాటిని కూడా మనము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కిందకి లెక్క వేస్తాము. ఆలిగోమెనూరియా అంటాం అనమాట వాటిని. సో నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ లెంత్ అనేది 24 to 34 డేస్ సైకిల్. చాలా మటుకు ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి కారణాలు ఏముంటాయి అంటే ఇనీషియల్గా తొందరగా పీరియడ్స్ స్టార్ట్ అవుతుంది కదండి. నార్మల్గా 12 ఇయర్స్ 13 ఇయర్స్కి పీరియడ్స్ స్టార్ట్ అయిన వాళ్ళకి ఇనీషియల్ రోజుల్లో పీరియడ్స్ అనేది ఫస్ట్ ఇర్రెగ్యులర్గానే ఉంటుంది. తర్వాత ఏజ్ వస్తున్న కొద్దీ పీరియడ్స్ అనేది రెగ్యులరైజ్ అయ్యేదానికి ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అట్లా అదొక కారణం ఉండొచ్చు. కొంతమంది ఓవర్ వెయిట్ ఉంటారనమాట. అంటే ఉండాల్సిన ఏజ్కి హైట్కి కానీ దానికంటే కూడా ఎక్కువ వెయిట్ ఉంటారు. వాళ్ళల్లో కూడా మనము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాము. పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా మనకి ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చూస్తూ ఉంటాము. లేదా కొంతమందికి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటుంది, అంటే ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి ఉన్న వాళ్ళకంతా కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కొంచెం ఎక్కువగా చూస్తుంటాము. ఇంకొంతమందికి ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే మెనోపాజ్ అటైన్ అవుతున్నప్పుడు కూడా పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి గర్భసంచిలో గడ్డలు ఉంటాయన్నమాట, అంటే ఫైబ్రాయిడ్స్ కానీ లేదా ఏదైనా పాలిప్స్ కానీ అలా ఏమైనా ఉన్న వాళ్ళకి కూడా మనము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు.